పోటీ పడుతోంది. ఇంట్లోకి కావాల్సిన నిత్యావసరాలు ఏది కొనాలన్నా ఒక్క క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఇప్పుడు అవసరమా? ఇది కొనకపోతే ఈ పూట గడవదా? దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ఇంకా ఏదైనా షాప్ లో తక్కువ ధరకే దొరుకుతుందా అన్న ఆలోచన చేస్తూ ఉన్నారు వినియోగదారులు. అయితే రాష్ట్రంలో పండుగల సీజన్ మొదలైందో లేదో నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. రోజు రోజుకి నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. రాష్ట్రమంతా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ కొద్ది రోజుల్లోనే మొదలవుతుంది. ఆ తర్వాత దసరా పండుగ ఉంది. ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతోంది. బియ్యం ధరలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటే నూనెలు, కూరగాయల ధరలు వారంలోనే ఒక్కసారిగా 25 నుంచి 35% వరకు పెరగడం ఇబ్బందిగా మారుతోంది. ఇలా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను బ్లాక్ మార్కెటింగ్ ని నియంత్రించడంపై గాని, సామాన్యులకు తక్కువ ధరలో సరుకులు అందించడంపై గాని ప్రభుత్వం ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో సన్న బియ్యం బంగారం అయిపోతోంది. పప్పులతో పోటీ పడుతూ రేట్ పెరుగుతోంది. జై శ్రీరామ్, సోనా మసూరి, హెచ్ఎండి రకాల బియ్యం రేటు కిలో 70కి పైగా పలుకుతోంది. రైతుల నుంచి సన్న రకాల ధాన్యాన్ని క్వింటాల్కి 2500 నుంచి 3000 రూపాయలకే కొనుగోలు చేస్తున్న మిల్లర్స్ సన్న బియ్యానికి డిమాండ్ ఉండటంతో అడ్డగోలు రేటుకి విక్రయిస్తున్నారు. బియ్యం మార్కెట్ పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం కూడా దీనికి మరింత బలం చేకూరుస్తోంది అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రెజెంట్ జై శ్రీరామ్ రకం రా రైస్ మార్కెట్ లో 26 కిలోల బ్యాగ్ ధర 1800 రూపాయల వరకు ఉండగా స్టీమ్ రైస్ ధర 1500 రూపాయల వరకు ఉంది. సోనా మసూరి, హెచ్ఎంటి రకాల ధరలు 1700 రూపాయలకు చేరాయి. ఇక ఈ వారంలోనే వంట నూనెల పొగ మొదలైపోయింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20% పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సన్ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్, వేరుశనగ నూనెలపై దిగుమతి సుంకాన్ని 12.5% నుంచి 32.5%కి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. వారం క్రితం లీటర్ 105 రూపాయలుగా ఉన్న సన్ఫ్లవర్ నూనె ప్రెజెంట్ 130 నుంచి 140 రూపాయలకు చేరింది. పామాయిల్ రేట్ 95 రూపాయల నుంచి 120 దాటిపోయింది. వేరుశనగ నూనె 170 రూపాయలు దాటింది. నిజానికి కొత్తగా దిగుమతి అయ్యే నూనెలపైనే పన్ను పెరిగింది. కానీ ఇప్పటికే దిగుమతి అయ్యి నిల్వ ఉన్న స్టాక్ పైన అధిక రేటు వసూలు చేస్తూ ఉండటం ఒక రకంగా ఆందోళనకి గురి చేస్తూ ఉంది. అంతేకాదు ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ వంట నూనె ధరలను అమాంతం పెంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం విజయ వంట నూనెలను తక్కువ ధరకి అందించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలేవి చేపట్టడం లేదని విమర్శిస్తూ ఉన్నారు. అయితే సుంకం పెంపునకు ముందే దిగుమతి చేసుకున్న స్టాక్ అయిపోయే వరకు కంపెనీలు నూనెల ధరల్ని గరిష్ట రీటైల్ ధర కంటే తక్కువగా ఉంచాలి అని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా సుంకం పెంపునకు ముందే దిగుమతి అయిన సుమారు 30 లక్షల టన్నుల వంట నూనెల స్టాక్ ఉందని, అది 45 నుంచి 50 రోజుల వరకు సరిపోతుందని అంచనా. అయినా కూడా హోల్సేల్ నుంచి రీటైల్ వరకు అన్ని చోట్ల వంట నూనెల ధరలు పెంచేశారు. దసరా నాటికి ఇంకా ధరలు పెరుగుతాయనే ప్రచారంతో వినియోగదారులు కొనుగోలు చేసి పెట్టుకుంటూ ఉండటం గమనార్హం. మరోవైపు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉల్లి, వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ప్రెజెంట్ రాష్ట్రంలో వెల్లుల్లి కిలో 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు ఉండగా ఉల్లి ధర కిలో 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పలుకుతోంది. మన దేశంలో అవసరమైన వెల్లుల్లిలో అత్యధికంగా 40% వరకు మధ్యప్రదేశ్ నుంచే వస్తోంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనూ వాతావరణ పరిస్థితులు కలిసి రాక దిగుబడి తగ్గిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వెల్లుల్లి రేటు మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటున్నాయి. ఉల్లి పంటకు కూడా వర్షాల ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే 60 రూపాయలు దాటింది. ఇది 100కు చేరుకునే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ఇక కందిపప్పు, పెసర, మినుములు, శనగ ఇలా పప్పుల ధరలన్నీ కూడా పెరిగాయి. కందిపప్పు ధర నాణ్యతను బట్టి కిలో 150 రూపాయల నుంచి 180 రూపాయల వరకు ఉండగా పెసరపప్పు 130 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉంది. శనగపప్పు ధర గత 10 రోజుల్లోనే 85 రూపాయల నుంచి 105 రూపాయలకు పెరిగింది. మినపప్పు కిలో 150 రూపాయల పైనే పలుకుతోంది.
మరోవైపు కూరగాయల ధరలు కూడా కొండెక్కుతున్నాయి. కిలోకు క్యాలీఫ్లవర్ 150 రూపాయలకి పైగా, పచ్చిమిర్చి 120కి పైగా ఉన్నాయి. టమాటా ధర వారం క్రితం వరకు కిలో 25 రూపాయల నుంచి 30 రూపాయలుంటే ఇప్పుడు 60 రూపాయలకు చేరింది. బీరకాయ, దోసకాయ, పొట్లకాయ, బెండకాయ, వంకాయ ఏది చూసినా కిలో 50 నుంచి 60 రూపాయలు దాటిపోయాయి. చిక్కుడు, బీన్స్ అయితే కిలో 120 రూపాయలకి తగ్గడం లేదు. అడ్డగోలుగా ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానరావడం లేదు. పెరుగుతున్న ధరలపై కనీస సమీక్ష కూడా లేకపోవడం ఏంటని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కాస్త ఫోకస్ పెడితే ధరల్ని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల ద్వారా నిత్యావసరాలను తక్కువ ధరలతో వినియోగదారులకు అందించవచ్చని వివరిస్తూ ఉన్నారు. గతంలోనూ ఇలా ధరలు పెరిగినప్పుడు రేషన్ దుకాణాలు, రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలో ఉల్లిగడ్డలు, ఉప్పు, పప్పులు విక్రయించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార మార్కెట్లతో కాలనీస్ లో కూరగాయలు, ఇతర నిత్యావసరాలను విక్రయిస్తే కొంతమేర ఉపయోగకరంగా ఉంటుంది అని అంటున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పండుగల సమయంలో సామాన్యులు ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చే అవకాశం ఉండదు అని స్పష్టం చేస్తున్నారు.